So, hello everyone. So, Java next topic వచ్చామా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో నార్మల్గా ఎక్సెప్షన్ అంటే ఏంటి? సో ఏ కేసెస్లో ఎక్సెప్షన్ అక్కర్వుతుంది, సో ఆ ఎక్సెప్షన్ మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అంటే ఎలా రిజాల్వ్ చేస్తాం. సో నార్మల్గా ఎక్సెప్షన్ మీన్స్ ఇట్ ఈజ్ యాన్ అబ్నార్మల్ కండిషన్. So here exception means it is an abnormal condition or unexpected turn or unwanted condition. Same anna call cheyochu. So it is an abnormal condition. So ee abnormal condition eppudu occur avutundi? Ee abnormal condition anedi occurred at runtime is called an exception. So here an exception means exception అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ అన్ అబ్నార్మల్ కండిషన్. సో అన్వాంటెడ్ సిచ్యువేషన్ అని కాల్ చేయొచ్చు. సో దిస్ అబ్నార్మల్ కండిషన్ క్యాన్ బి అకర్డ్ అట్ రన్ టైమ్. సో ఈ అబ్నార్మల్ కండిషన్స్ అనేవి ఆర్ ఎక్సెప్షన్స్ అనేవి ఎక్కడ అక్కర్ అవుతాయి? అట్ రన్ టైమ్. సో రన్ టైమ్లో ఎక్సెప్షన్స్ అనేవి అక్కర్ అవుతాయమ్మా. ఓకే, సో ఈ ఎక్సెప్షన్ని మనం రిజాల్వ్ చేయాలి అంటే ఈ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయడానికి జావాలో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే టాపిక్ వచ్చిందమ్మా. సో ఎందుకు ఈ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలని అడగచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4 అండ్ సో ఆన్ స్టేట్మెంట్ 10. ఓకే, సో మీ ప్రోగ్రాంలో మీరు తీసుకున్న ప్రోగ్రామ్ ఉంది. సో ఈ ప్రోగ్రాంలో ఏమన్నాయంటే ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా? 10 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ 10 స్టేట్మెంట్స్ మీరు ప్రోగ్రామ్ కంపైల్ చేసి రన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎర్రర్ వచ్చిందమ్మా, ఇట్ మీన్స్ ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చింది, ఇట్ మీన్స్ అన్వాంటెడ్ కండిషన్ వచ్చిందమ్మా. సో ఇక్కడతో ఎప్పుడైతే ఎక్సెప్షన్ వస్తుందో ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయ్యి ఈ పార్ట్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. టెర్మినేషన్ మీన్స్ ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఎప్పుడైతే అన్వాంటెడ్ ఆర్ అబ్నార్మల్ కండిషన్స్ వస్తాయో ఈ స్టేట్మెంట్ 4 వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి. సో రిమైనింగ్ ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి? రిమైనింగ్ 6 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వమ్మా. ఓకే, సో రిమైనింగ్ 6 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఏమవుతుంది? 4 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, రిమైనింగ్ స్టేట్మెంట్స్ అనేవి టర్మినేట్ అయిపోతాయి. సో మనం ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్లో ఎర్రర్ వచ్చినప్పుడు ఇక్కడతో ఆగిపోయి రిమైనింగ్ స్టేట్మెంట్స్ అనేవి నార్మల్గా ఎగ్జిక్యూషన్ అయిపోవాలి. ఓకే, సో దానికోసమే మనం ఏం ఇంట్రొడ్యూస్ చేసామంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే అమ్మా, సో ఏం లేదు, జస్ట్ ఓకే మన ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏ స్టేట్మెంట్ దగ్గర అయితే ఎర్రర్ వస్తుందో ఆ స్టేట్మెంట్ని మనం హ్యాండిల్ చేసి రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్ని నార్మల్గా ఎగ్జిక్యూషన్ అయిపోయేలా చేస్తామమ్మా. సో బై యూజింగ్ దిస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ద్వారా ఏమవుతుంది? టు హ్యాండిల్, సో ఇట్ ఈస్ an mechanism, it is a powerful mechanism. By using this mechanism, so we can handle runtime exceptions or runtime errors. Okay, so by using this exception handling, so the flow of these statements can be done normally. So ఈ స్టేట్మెంట్స్ యొక్క ఫ్లో అనేది నార్మల్గా రన్ అవుతుందమ్మా. అంటే ఇక్కడ ఎర్రర్ వచ్చిందనుకో ఈ స్టేట్మెంట్ బ్లాక్ అయ్యి రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో దానికోసం మనం ఏం ఇంట్రడ్యూస్ చేసాం? ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇంట్రడ్యూస్ చేసాం. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏం చేస్తుంది? టు హ్యాండిల్ రన్ టైమ్ ఎర్రర్స్. సో టు హ్యాండిల్స్ రన్ టైమ్ ఎర్రర్స్ వీ కెన్ ఇంట్రడ్యూస్ ఏ కాన్సెప్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి అమ్మా. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ క్లాస్ నేమ్ ఏ, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ నేమ్ స్ట్రింగ్స్. ఓకే, స్ట్రింగర్ తీసుకున్నాం. ఇందులో ఏం చేస్తామంటే నేను ఒక కండిషన్ రాస్తాను. సో కండిషన్ ఏంటంటే సో హియర్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20, బి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో నెక్స్ట్ కండిషన్ నేను ఇచ్చానంటే ఇంట్ సి ఇచ్చాను. ఇంట్ సి కూడా డిక్లేర్ చేసాం. నెక్స్ట్ స్టేట్మెంట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అండ్ సి వాల్యూ. సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది చెప్పండి అమ్మా. సో ఏమవుతుంది? ఈ ప్రోగ్రామ్ కంపైల్ అవుతుంది, రన్ అయినప్పుడు ఏ వాల్యూ ఏమో 20 అవుతుంది అండ్ బి వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. సో 20/0. సో 20/0 అనేది ఎర్రర్ అమ్మా, ఇట్ మీన్స్ ఎన్ ఎక్సెప్షన్.
సో 25 జీరో అయితే ఏమవుతుందమ్మా, ఇన్ఫినిటీ వస్తుంది. సో ఇన్ఫినిటీ అనే టర్మ్స్ అనేవి మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉండవు. సో ఎప్పుడైతే స్టేట్మెంట్ వస్తుందో ఆటోమేటిక్గా ఎర్రర్ అక్కడవుతుందమ్మా. సో అవుట్పుట్ ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది. సో ఏమి ఎర్రర్ వస్తుందంటే ఎక్సెప్షన్ ఇన్ మెయిన్ థ్రెడ్. సో వాట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ డిస్ప్లే చేస్తుందమ్మా. ఓకే, ఏం ఎక్సెప్షన్ అది, అర్థమెటిక్ ఎక్సెప్షన్. సో ఎందుకని ఈ ఆపరేటర్ ఏంటి, అర్థమెటిక్ ఆపరేటర్. సో ఇట్ విల్ డిస్ప్లే అర్థమెటిక్ ఎక్సెప్షన్ డివిజన్ బై 0. ఓకే, సో ఎప్పుడైతే ఏదైనా నంబర్ని 0తో డివైడ్ చేస్తామో సో ఆటోమేటిక్గా ఇట్ విల్ త్రో అండ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. సో అర్థమెటిక్ ఎక్సెప్షన్ త్రో చేసి ఈ స్టేట్మెంట్స్ ఏమి ఎగ్జిక్యూట్ చేయమమ్మా, అంటే ఇక్కడతో టర్మినేట్ అయిపోదు. అవుట్పుట్ ఏమో ఎక్సెప్షన్ వస్తుంది. సో ఇట్ ఈస్ అన్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. సో రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వవు, ఇక్కడతో టర్మినేట్ అయిపోతుంది. సో దీన్ని రిజాల్వ్ చేయడానికి సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో టూ కీవర్డ్స్ని యూజ్ చేస్తున్నాము. వాట్ ఆర్ దట్, ట్రై క్యాచ్. బై యూజింగ్ దిస్ ట్రై క్యాచ్ వీ కెన్ రిజాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్. ఓకే, సో లెట్ us discuss. సో నెక్స్ట్ అమ్మా, ఇందులో జావా ఎక్సెప్షన్ కీవర్డ్స్ అమ్మా. సో వాట్ ఆర్ జావా ఎక్సెప్షన్ కీవర్డ్స్? దెర్ ఆర్ try, catch, throw, throws, finally. So all these are exception keywords. Mainly we will discuss about try and catch. Okay, so you got try catch block anamma. So try catch block and throw, throws, finally. So there is the difference between throw and throws. Okay, so రెండిటికి చాలా డిఫరెన్స్ ఉందమ్మా. Okay, so here try block అమ్మా. So what is the main purpose of try block? So try block వల్ల మెయిన్ పర్పస్ ఏంటి? Okay, సో ట్రై బ్లాక్ వల్ల ఏంటంటే పర్పస్, ఈ ట్రై కీవర్డ్ యూజ్ చేసుకుని సో వాట్ ఎవర్ ద ఎక్సెప్షన్స్ అకర్డ్ ఇన్ ప్రోగ్రామ్ దట్ షుడ్ బి రైటెన్ ఇన్ ట్రై బ్లాక్. సో ఎక్సెప్షన్ ఏ లైన్ దగ్గర వస్తుందో ప్రోగ్రాంలో సో దాన్ని ట్రై బ్లాక్లో డిస్ప్లే చేస్తాం అన్నమాట. ఓకే, సో ఆ ట్రై బ్లాక్లో ఉన్న ఎక్సెప్షన్ రాసిన ట్రై బ్లాక్లో ఉన్న డేటాని క్యాచ్ బ్లాక్ అనేది త్రో చేస్తాం బై యూజింగ్ త్రో కీవర్డ్. సో త్రో వల్ల ఏమవుతుందంటే క్యాచ్ బ్లాక్లో అంటే ఈ బ్లాక్లో రాసిన ఎక్సెప్షన్ని ఈ క్యాచ్ బ్లాక్కి త్రో కీవర్డ్ ద్వారా త్రోస్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒక ట్రై బ్లాక్లో ఎన్ని మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ అన్నా ఉండొచ్చు అమ్మ. అంటే ఒక ట్రై బ్లాక్ ఉంది, దానికి రిలేటెడ్ ఎన్ని క్యాచ్ బ్లాక్లు అన్నా ఉండొచ్చు, అలాగే ఒక సింగిల్ ట్రై బ్లాక్ అన్నా ఉండొచ్చు. ఓకే, సో కంపల్సరీ ఏంటంటే ఒక ట్రై బ్లాక్ మీరు రాసినప్పుడు సో ఇట్ ఈస్ ద ట్రై బ్లాక్, ఇట్ కంటైన్స్ స్టేట్మెంట్స్. ఓకే, so this is the syntax for try block, and catch block syntax should be catch and whatever we are displaying exception అంటే అది అర్థమెటిక్ ఎక్సెప్షన్ అయితే అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని రాస్తారు, ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్ అయితే ఐఓ ఎక్సెప్షన్ అని రాస్తారు. సో వాట్ ఎవర్ ఎక్సెప్షన్ దట్ షుడ్ బి రైటెన్ ఇన్ క్యాచ్ బ్లాక్. సో ఇక్కడ నేను ఏంటంటే ఏ ఎక్సెప్షన్ అనుకున్నానో ఆ ఎక్సెప్షన్ అండ్ దానికి రిఫరెన్స్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇట్ కంటైన్ సో ఎక్సెప్షన్ అండ్ దానికి రిఫరెన్స్ ఆబ్జెక్ట్. ఓకేనా, సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్. సో క్యాచ్ బ్లాక్ కంటైన్స్ వాట్ ఎవర్ ద ఎక్సెప్షన్ దట్ షుడ్ బి రిటన్ ఇన్ క్యాచ్ మీన్స్ ట్రై బ్లాక్. సో ద క్యాచ్ బ్లాక్ విల్ హ్యాండిల్ దిస్ ట్రై బ్లాక్ ఎక్సెప్షన్. ట్రై బ్లాక్లో రాసిన ఎక్సెప్షన్ని క్యాచ్ బ్లాక్ ఏం చేస్తుందంటే త్రో అనే కీవర్డ్ ద్వారా త్రో చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్సెప్షన్ త్రో అయ్యి సో ఇక్కడ రాసిన ఎక్సెప్షన్ని క్యాచ్ బ్లాక్ హ్యాండిల్ చేస్తుంది. సో దీనివల్ల మెయిన్ పర్పస్ ఏంటంటే ఇందాకే ప్రోగ్రామ్ తీసుకున్నాం, సో అదే ప్రోగ్రామ్ రాస్తున్నాం చూడండి. పబ్లిక్ క్లాస్ ఏ, సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ షురాక్స్. సో ఇన్సైడ్ ద మెయిన్ ఫంక్షన్ వీ కెన్ రైట్ సో ట్రై బ్లాక్. సో ఇక్కడ ట్రై బ్లాక్ రాస్తామమ్మా. సో ఫస్ట్ ఇక్కడ మీరు రాసిన కండిషన్స్ రాసేయచ్చు. ఇంట్ ఏజ్ ఈక్వల్స్ టు 25, similarly b is equals to 0. సో సి వాల్యూ ఏదైతే ఉందో సి వాల్యూని మీరు రాసేటప్పుడు ట్రై బ్లాక్లో డిస్ప్లే చేయాలి. ఓకే, సో ట్రై బ్లాక్లో రాయాలి సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి, బికాజ్ ఇక్కడే కదా ఎర్రర్ వస్తుంది. 25/0 అంటేనే కదా ఎర్రర్ వస్తుంది. సో ఈ ఎక్సెప్షన్ మీరు హ్యాండిల్ చేయడానికి వీ కెన్ రైట్ దిస్ స్టేట్మెంట్ ఇన్ ట్రై బ్లాక్. సో రిమైనింగ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ దాట్ సో ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ వస్తుందో సో ఆ స్టేట్మెంట్ని క్యాచ్ బ్లాక్కి త్రో చేస్తుంది త్రో కీవర్డ్ ద్వారా. సో క్యాచ్ బ్లాక్ త్రో అయిన తర్వాత ఈ క్యాచ్ బ్లాక్ ఈ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేస్తుంది. ఎలా అంటే సో ఇక్కడ ఈ ఎక్సెప్షన్ ఏ ఎక్సెప్షన్ అయితే మీరు ఇక్కడ ఎక్సెప్షన్ రాసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ అనేది అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఉందండి. అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఈ అనే ఆబ్జెక్ట్.
ఆఫ్టర్ దట్ ఇట్ విల్ ప్రింట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈ వాల్యూ. అంటే ఏ ఎక్సెప్షన్ ప్రింట్ చేస్తుంది, ఏ ఎర్రర్ ప్రింట్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ రిమైనింగ్ అవుట్పుట్ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ దీనికి ఏంటంటే, సో ఇదే ప్రోగ్రామ్ కంపైల్ రన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఏ ఎర్రర్స్ డిస్ప్లే అవ్వమ్మా. సో ఏ ఎర్రర్స్ డిస్ప్లే అవ్వకుండా మొత్తం అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఎలా అంటే, ఎప్పుడైతే మీరు ట్రై బ్లాక్లో ఎర్రర్ రాస్తారో, సో ఈ ఎర్రర్ ఏమవుతుందంటే, ఈ ఎక్సెప్షన్ అనేది క్యాచ్ బ్లాక్కి త్రో అయ్యి, సో ఆ క్యాచ్ బ్లాక్ ఆ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేసుకుని, సో అంటే ఏంటి, ఇది అథమెటిక్ ఎక్సెప్షన్ అని చెప్పి ప్రింట్ చేసి, సో నార్మల్ ఎగ్జిక్యూషన్ ఫ్లోని ప్రింట్ చేస్తుందమ్మా. ఏ ఎర్రర్స్ రావు. సో ఇది ప్రింట్ చేసేటప్పుడు అథమెటిక్ ఎక్సెప్షన్ అని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో బై యూజింగ్ దిస్ ట్రై అండ్ ఇక్కడ మీరు ప్రింట్ చేసేటప్పుడు సి అనే కాకుండా సో ఇంకొక స్టేట్మెంట్ ఏదైనా ప్రింట్ చేయొచ్చాము. సో ఇంకా ఏదైనా స్టేట్మెంట్ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హాయ్ అన్నాను అనుకోండి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ ఎర్రర్ వస్తే ఇక్కడితో ఆగిపోవాలమ్మా. అంటే ఈ స్టేట్మెంట్కి వెళ్ళకూడదు. ఎందుకని, సో ఇది ఎర్రర్ కాబట్టి. సో బై యూజింగ్ దిస్ ట్రై బ్లాక్, సో ఈ ఎర్రర్ని హ్యాండిల్ చేసుకుని, సో రిమైనింగ్ స్టేట్మెంట్ ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండిల్ అయిపోయిన తర్వాత ఈ రిమైనింగ్ 2 స్టేట్మెంట్స్ కూడా నార్మల్గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకేనా. సో ఇక్కడతో స్టాప్ అవ్వదు, రిమైనింగ్ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనమ్మా. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుందంటే అమ్మా, సో దీనికి అవుట్పుట్ మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని చెప్పి ప్రింట్ చేసి, ఎందుకని హ్యాచ్ బ్లాక్లో హ్యాండిల్ చేసుకుంది కదా, అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఏంటని అంటే డివిజన్ బై 0 ఇలా అవుట్పుట్ ప్రింట్ చేసి ఇక్కడ ఉన్న హాయ్ కూడా ప్రింట్ చేస్తుంది. బికాజ్ ఈ ఎక్సెప్షన్ మనం క్యాచ్ బ్లాక్ ద్వారా హ్యాండిల్ చేస్తాం కాబట్టి, సో రిమైనింగ్ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ట్రై క్యాచ్ బ్లాక్ ఇన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ద్వారా ఏంటంటే ఈ ట్రై క్యాచ్ బ్లాక్స్ని యూజ్ చేసుకుని రిమైనింగ్ అంటే ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో ఆ ఎర్రర్ని హ్యాండిల్ చేసుకుని రిమైనింగ్ నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ నెక్స్ట్ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో బై యూజింగ్ దిస్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్. Okay, so let us discuss with 3 throw and throws finally keywords. Okay, so next time throw. So what do you mean by throw? Throw ఎందుకు యూజ్ అవుతుంది, ఇందాక చెప్పుకున్నా ట్రై అండ్ క్యాచ్ బ్లాక్లో. సో ట్రై బ్లాక్లో రాసిన డేటా అండ్ క్యాచ్ బ్లాక్ అంటే ఇక్కడ రాసిన ఎక్సెప్షన్ని క్యాచ్ బ్లాక్ అనేది రిజాల్వ్ చేయాలి. అంటే ఇక్కడ రాసిన డేటా ఇక్కడ పాస్ అవ్వాలి. సో పాస్ అవ్వాలంటే బై యూజింగ్ దిస్ త్రో కీవర్డ్. సో త్రో కీవర్డ్ ద్వారా ఏమవుతుందంటే, సో వాట్ ఎవర్ వీఆర్ రైటింగ్ ఇన్ దిస్ ట్రై బ్లాక్ దట్ షుడ్ బి థ్రోన్ to the catch block and this catch block will handle the exception. So catch block ఏమో exception ని హ్యాండిల్ చేస్తుంది, whereas try block ఏమో వాట్ ఎవర్ ఎక్సెప్షన్ ఏదైతే ఉందో ఆ ఎక్సెప్షన్ ని ఇక్కడ నోట్ చేసుకుంటుంది. ఓకే, సో ఈ ఎక్సెప్షన్ ని క్యాచ్ బ్లాక్ కి పాస్ చేసేదేమో త్రో కీవర్డ్. సో బై యూజింగ్ దిస్ త్రో కీవర్డ్ వీ కెన్ త్రో ద ఎక్సెప్షన్ ఫ్రమ్ ట్రై బ్లాక్ టు క్యాచ్ బ్లాక్. ఓకే, సో దిస్ ఇస్ ద త్రో. సో త్రో మీన్స్ ఇట్ త్రో అన్ ఎక్సెప్షన్. సో ఎక్సెప్షన్ ని త్రో చేస్తుంది అంటే పాస్ చేస్తుంది ట్రై నుంచి క్యాచ్కి. ఓకే, సో హియర్ ఆల్సో ఎక్సెప్షన్ మీన్స్ ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు త్రో అన్ ఎక్సెప్షన్ ఎక్స్ప్లిసిట్లీ. సో ఈ త్రో అనే కీవర్డ్ యూజ్ చేసుకుని మనం ఎక్సెప్షన్ని ఎక్స్ప్లిసిట్లో కూడా త్రో చేయొచ్చు. ఎక్స్ప్లిసిట్లీ. సో ఎక్స్ప్లిసిట్గా మనం త్రో కీవర్డ్ని యూజ్ చేసుకుని ఎక్సెప్షన్ని నోట్ చేయొచ్చు. ఓకే, సో ఎక్స్ప్లిసిట్లీ త్రో అండ్ ఎక్సెప్షన్. సో ఎక్సెప్షన్ని మనం ఎక్స్ప్లిసిట్లీ త్రో చేయడానికి సో ఇక్కడ త్రో కీవర్డ్ యూజ్ అవుతుంది. సో ఓకేనా. సో ఎక్స్ప్లిసిట్గా కూడా మనం త్రో కీవర్డ్ యూజ్ చేసుకుని ఎక్సెప్షన్ త్రో చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ దట్. అండ్ సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ త్రో కీవర్డ్. సో సింటాక్స్ ఏంటమ్మా, త్రో కీవర్డ్ అంటే ఎక్సెప్షన్ త్రో చేయడానికి జస్ట్ త్రో అనే కీవర్డ్ అండ్ దాంతోపాటుగా ఎక్సెప్షన్. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ ఎక్సెప్షన్ త్రో కీవర్డ్. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ రాయండి. ఎలా రాయొచ్చు అంటే త్రో కీవర్డ్ని యూజ్ చేసుకుని ఎక్సెప్షన్ని ఎలా ఇంప్లిసిట్గా త్రో చేయాలి అంటే జస్ట్ త్రో కీవర్డ్ రాస్తారు అండ్ దాంతో పాటుగా సో త్రో కీవర్డ్ రాస్తారు అండ్ దాంతో పాటుగా మీరు ఏం చేస్తారంటే అండ్ ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ అది ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్, అథమెటిక్ ఎక్సెప్షన్, ఏ ఎక్సెప్షన్ అన్నది రాయాలి. అంటే ముందు ఆ ఎక్సెప్షన్ని న్యూ కీవర్డ్ యూజ్ చేసుకుని వాట్ ఎవర్ ద ఎక్సెప్షన్ దట్ షుడ్ బి రిప్రజెంటెడ్ హియర్. ఓకే, సో అక్కడ మీరు ఏదైనా ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రింట్ చేసేది ఏ ఇన్ఫర్మేషన్ అన్నా ఎక్సెప్షన్ లోపల ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద ఎక్సెప్షన్ వీ కెన్ త్రో అండ్ ఎక్స్ప్లిసిట్లీ. సో ఎక్స్ప్లిసిట్లీ ఎక్సెప్షన్ త్రో చేయొచ్చు. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ throwing an exception.
So by using this throw keyword, we can throw an exception. So this is the example for that. So throw keyword undali, new అనే operator. So whatever the exception we can throw, that should be written here. So మీరు ఏ ఎక్సెప్షన్ త్రో చేయాలో అన్నది ఆ ఎక్సెప్షన్ నేమ్ ఇక్కడ రాస్తే చాలు, వెదర్ ఇట్ ఈస్ అర్థమెటిక్ ఆర్ ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, సో ఎక్సెప్షన్ అనే రాయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ దట్. ఓకే, సో నెక్స్ట్ అమ్మ వన్ ఎగ్జాంపుల్ ఫర్ త్రో కీవర్డ్. సో త్రో కీవర్డ్కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అమ్మ. సో ఎలా ఉంటుంది త్రో కీవర్డ్? ఫస్ట్ ఇక్కడ చూడండి, పబ్లిక్ క్లాస్ టెస్ట్ త్రో. సో హియర్ క్లాస్ నేమ్ వచ్చేసి టెస్ట్ త్రో. ఓకే, సో ఇన్సైడ్ ద టెస్ట్ క్లాస్ we can write a method. So we can write a method. So that method should be a static method. So how do identify this method as static? By using this static keyword. Okay, so after that return type, validate means method name, and here int is or parameters. So if inside the method, so if a is less than 8, so if a is less than 8 is a condition. సో ఏజ్ అనేది లెస్ దాన్ 18 అయితే 18 కన్నా ఏజ్ అనేది తక్కువ ఉంటే కనుక, అంటే 13, 12 అలా ఉంటే కనుక, సో ఎక్సెప్షన్ త్రో చేయలేమ్మా. ఏ ఎక్సెప్షన్ అది? ఇట్ విల్ త్రోస్ అన్ ఎక్సెప్షన్ యాజ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. సో అర్థమెటిక్ ఎక్సెప్షన్ త్రో చేసి ఏం ప్రింట్ చేస్తుంది? వీళ్ళు నాట్ వ్యాలిడ్. సో ఓట్ వేయడానికి వాళ్ళు వ్యాలిడిటీ కాదు. ఓకే, సో ఒకవేళ 18 కన్నా ఎబో ఉంది, అంటే ఏజ్ అనేది 19 ఉంది అనుకోండి. సో 19 అయితే మీన్స్ 19 లెస్ దాన్ 18. సో ఇది కండిషన్ అనేది ట్రూ అవుతుందమ్మా? అవ్వదు కదా. సో 19 లెస్ దెన్ 18 కండిషన్ ట్రూ అవ్వదు. సో ఆటోమేటికల్గా ఎల్స్ లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో ఇట్ విల్ ప్రింట్ వెల్కమ్ టు ఓట్. సో ఓట్ చేయడానికి వాళ్ళు అర్హులు. ఓకే, సో నెక్స్ట్ అమ్మా, సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇన్ దిస్ మెయిన్ ఫంక్షన్ వీ కెన్ రిప్రజెంట్ ఏ మెథడ్. సో నేను ఇక్కడ మెథడ్ నేమే రాశాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. సో ఎందుకు క్రియేట్ చేయలేదమ్మా నేను ఆబ్జెక్ట్? బికాస్ ద మెథడ్ షుడ్ బి అ స్టాటిక్ మెథడ్. So this static method can be called in another static method. ఒక స్టాటిక్ మెథడ్ని వేరొక స్టాటిక్ మెథడ్లో కాల్ చేసేటప్పుడు, సో వీ షుడ్ నాట్ క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్. ఓకే, సో వీ షుడ్ నాట్ రైట్ ఎనీ క్లాస్ నేమ్. సో మీరు కావాలంటే క్లాస్ నేమ్తో కాల్ చేయొచ్చు, ఆబ్జెక్ట్తో క్రియేట్ చేయొచ్చు, ఆర్ డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. బికాస్ దిస్ మెథడ్ ఈ స్టాటిక్ మెథడ్. ఒక స్టాటిక్ మెథడ్ వేరే స్టాటిక్ మెథడ్లో కాల్ చేసేటప్పుడు డైరెక్ట్ ఆ మెథడ్ నేమ్ ఇచ్చేయచ్చు. సో వ్యాలిడేట్ 13. సో ఎప్పుడైతే వ్యాలిడేట్ 13 అంటారో, సో 13 అనగానే ఏమవుతుందంటే 13 అనేది ఇక్కడ కాల్ అవుతుందమ్మా. జస్ట్ ఏజ్ ప్లేస్లో 13 వస్తుంది, అండ్ ఇక్కడ 13 లెస్ దాన్ 18. సో 13 లెస్ దాన్ 18 అంటే కండిషన్ ట్రూ. సో ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో ఇట్ విల్ ప్రింట్ ఇట్ ఈస్ అన్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ దట్ నాట్ వ్యాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఇంకోటి తీసుకున్నాను, వేరియబుల్ 23. సో 23 అని తీసుకున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది? ఏజ్ ప్లేస్లో 23 వస్తుంది. సో ఈ దిస్ 23 లెస్ దాన్ 18 కండిషన్ ఫెయిల్. సో ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అయిందో ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి వెల్కమ్ టు ఓట్. సో వాళ్ళు ఓట్ చేయడానికి అర్హులు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం త్రో కీవర్డ్ని ఎక్స్ప్లిసిట్గా యూజ్ చేస్తాం. అసలు నార్మల్గా అయితే మీరు ట్రై క్యాష్ బ్లాక్ రాసినప్పుడు త్రో కీవర్డ్ అనేది యూజ్ చేయలేదు, అది ఇంప్లిసిట్గా జరుగుతుంది ఇన్సైడ్లో. సో మీరు ఎక్స్ప్లిసిట్గా పర్ఫామ్ చేయాలంటే, సో ఎక్స్ప్లిసిట్గా ఎక్సెప్షన్ త్రో చేయాలంటే ఇక్కడ త్రో కీవర్డ్ యూజ్ చేసుకుని ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ త్రో కీవర్డ్. ఓకే, సో నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ త్రోస్ కీవర్డ్.